సప్తమి సరస్వతీ తిథి, అష్టమి దుర్గా తిథి, నవమి సిద్ధిప్రద. ఇలా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అందువల్ల ఆ సప్తమి సరస్వతీ స్వరూపం. సప్తతంత్రులు, 7 తంత్రులు ఉన్నదానినే వీణ అంటారు. విపంచీ సాతు తంత్రీభి సప్తభి పరివాదిత అన్నారు అమరంలో. కాబట్టి 7 తంత్రులు, సరిగమ పధ ని, ఈ 7 తంత్రులతో కూడిన వీణను పట్టుకుంటుంది సరస్వతి. వీణను పట్టుకోవటం అంటే ఏమిటి అర్థము? మన శరీరములో జ్ఞానధారణి అయి ఈ పొడవుగా ఉన్న వీణ, మన శరీరమే వీణ. దీనిని ధరిస్తున్నది అమ్మవారు. మన శరీరం ఇట్లా, ఎవరిట్లా పక్కన ముఖం చూసినా ఇలా ఆకారము వీణలాగానే ప్రతి శరీరము ఉంటుంది. సర్పములాగా ఉంటుంది ప్రతి శరీరము. ఈ సర్పము వీణ అన్నీ ఒక రకమైనవే. ఇలా తిప్పితే మీకు సర్పము పడగ విప్పినట్లే వీణ ఉంటుంది. ఇవన్నీ ఏకరూపములే, ఒకదానికొకదానికి భేదములే. అంతా చాలా రహస్యములు. మన తత్వమే గొప్ప రహస్యం, గొప్ప రహస్య విద్య. లలితా సహస్రనామం అంటే రహస్యము, చండీదేవత అంటే రహస్యము, బాలా త్రిపుర సుందరి అంటే రహస్యం, శ్రీచక్ర మేరువు అంటే రహస్యము. రహస్యము అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే వాళ్లకు చెప్పరానిది అన్నారు. అధికారి, దానికి యోగ్యత కలిగిన వాళ్ళు ఉండాలి, వినాలి, తెలుసుకోవాలి అనే ఆసక్తి. 3 సంవత్సరముల పాటు అగస్త్య మహర్షి, అసలు అగస్త్యుడంటేనే మంత్రమూర్తి, ఆయన 3 సంవత్సరముల పాటు హయగ్రీవుణ్ణి కోరాడట, నాకు ఈ లలితా సహస్రము చెప్పమని. 3 సంవత్సరాల పాటు అడిగితే ఆయన అనుగ్రహించి ఇచ్చాడు. అలా మనకు సహస్రము, త్రిశతి వచ్చాయి లోకంలోకి. సర్వ విద్యలు పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించగానే ప్రపంచంలో విద్యలు అక్షర సమామ్నాయమంతా ఏర్పడింది. పరమేశ్వరుడు కైలాసంలో కూర్చోవటము, పార్వతీదేవియే శ్రోత, ప్రకృతి. అంతకన్నా గొప్ప శ్రోత ఎవరున్నారు? ఎవరు చెప్పగలరు, చెబితే ఎవరు ధారణ చేయగలరు? అమ్మవారు కాబట్టి ఆ శక్తిని పట్టుకోగలిగినది. పట్టుకుని ఆమె దయతో, ప్రేమతో, వాత్సల్యముతో, తల్లి కదా, గణపతికి, కుమారస్వామికి, నారదుడికి, హయగ్రీవుడికి ఇలా బోధించింది విద్యలన్నీ తల్లి. ఇవాళ ప్రపంచమంతా మంత్రశాస్త్ర రహస్యమంతా ప్రసారమైంది. Please subscribe to our YouTube channel. Like and share this video.